వ్యూవర్స్, ఒక్క తెలుగు వాళ్ళు మాత్రమే కాదు, ఇండియా అంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం కల్కి. జస్ట్ ట్రైలర్, ట్రైలర్లతోనే స్కై లెవెల్ హైప్ తెచ్చుకున్న కల్కి బాహుబలి లాంటి హిట్ ని ప్రభాస్ కి మళ్లీ అందిస్తుందని ఆయన ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మరి వారి నమ్మకం ఎంత మేరకు నిజమైంది? ఆలస్యం చేయకుండా రివ్యూ చూసేద్దాం. కథ గురించి చెప్పుకోవాలంటే కొంచెం కష్టమే, చాలా మందికి అర్థం కాకపోవచ్చు. అయితే విజువల్స్ తో ఆ కథని విడమర్చి చెప్పడంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యారు. అశ్వత్థామ హతః కుంజరః అని మహాభారతంలో ధర్మరాజు ఆడిన అబద్ధం నుంచి ఈ స్టోరీ పుడుతుంది. కురుక్షేత్రంలో కృష్ణుడి నుంచి శాపం పొందిన అశ్వత్థామ కల్కి ఆగమనం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సుమతి అనే మహిళ కడుపున కల్కి జన్మించబోతున్నాడని తెలిసి ఆమెకి సంరక్షకుడిగా మారతాడు. అయితే భైరవ అనే హీరో ప్రభాస్ అదే సుమతిని పట్టుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దాంతో భైరవ అశ్వత్థామ మధ్య భీకర పోరు స్టార్ట్ అవుతుంది. మరి భైరవ అశ్వత్థామని ఎదిరించి సుమతిని పట్టుకొచ్చాడా? ఎందుకు సుమతి కోసం భైరవ ప్రయత్నిస్తూ ఉంటాడు? అసలు సుమతి ఎవరు? మహాభారతానికి ఈ స్టోరీకి లింక్ ఏంటి? కురుక్షేత్ర యుద్ధంతో కలియుగం అంతం ఎలా ముడిపడి ఉంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే కల్కి 2898 AD తెరపై చూడాల్సిందే. ఈ కథ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ గ్రాండియర్ కానీ నెక్స్ట్ లెవెల్. ఇండియాలోనే ఇంతవరకు ఎవరూ టచ్ చేయని ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసి చూపించారు. కల్కి ఫస్ట్ హాఫ్ మహాభారతం ఎపిసోడ్ తో స్టార్ట్ అయి అశ్వత్థామగా అమితాబ్ ఎంట్రీతో ఆడియన్స్ కి హై ఇస్తుంది. మొదట్లో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిన వెళ్లే కొద్దీ మూవీ స్లో అవుతుంది. అయితే ఈ తరహా స్క్రీన్ ప్లే హాలీవుడ్ లో చూసుండొచ్చు, కానీ ఇండియన్ స్క్రీన్ మీద, అందులోనూ తెలుగు సినిమా తెరపై చూడడం దాదాపు మొదటిసారి. అందుకే సినిమాలో ప్రేక్షకులు లీనం కావడానికి కాస్త సమయం పడుతుంది. ప్రభాస్ ఇంట్రొడక్షన్ కూడా నార్మల్ గానే ఉంటుంది. దాదాపు 40 నిమిషాల వరకు ఇదే ఫ్లో. ఆ తర్వాత అసలు ఏం జరుగుతుందో అర్థమవుతుంది. కథలో ప్రధాన పాత్రలన్నీ పరిచయమై ఇక ప్రీ ఇంటర్వెల్ నుంచి టెంపో పెరుగుతూ ఇంటర్వెల్ కి నెక్స్ట్ ఏమవుతుందో అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అయితే ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ గూస్ బంప్స్ అనే సీన్స్ అయితే లేవు. జస్ట్ కథని నడిపించడానికి పాత్రల్ని వాడుకున్నాడు డైరెక్టర్. ముందే చెప్పుకున్నాం కదా, ఇది హాలీవుడ్ స్టైల్ టేకింగ్ అని. ఇక సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ సీన్స్, అద్దిరిపోయే విజువల్స్, అబ్బురపరిచే గ్రాఫిక్స్, ఆశ్చర్యపోయే గెస్ట్ పాత్రలతో ఫ్యాన్స్ కి, సాధారణ ప్రజలకు ఐ ఫీస్ట్ అవుతుంది కల్కి. క్లైమాక్స్ అయితే గూస్ బాంబ్స్. మనం ఊహించని ట్విస్టులు, అతిథి పాత్రలతో మెస్మరైజ్ చేస్తుంది కల్కి సెకండ్ హాఫ్. క్లైమాక్స్ లో పార్ట్ 2 కి లీడ్ ఇస్తూ సినిమా ముగుస్తుంది. కేవలం 2 సినిమాల అనుభవం ఉన్న ఈ కుర్ర దర్శకుడు ఇలాంటి సినిమా తీశాడంటే నమ్మడం కష్టమే. నాగ్ అశ్విన్ విజన్ కి, అతని టేకింగ్ కి, ప్రెజెంటేషన్ కి ఎవరైనా సలాం కొట్టాల్సిందే. అసలు అతను ఎంచుకున్న కాన్సెప్ట్, పాత్రల మధ్య లింకులు, కథలో వేరియేషన్స్, ఇవన్నీ మామూలు డైరెక్టర్స్ కి సాధ్యమయ్యే పనే కాదు. ప్రతి విభాగాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్న అశ్విన్ పనితనానికి హ్యాట్స్ ఆఫ్. అయితే ఎమోషన్స్ పండించడంలో డైరెక్టర్ అనుభవలేమి కనబడుతోంది. అదొక్కటే ఈ సినిమాకు మైనస్. సంతోష్ నారాయణ్ ఇచ్చిన మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, యాక్షన్ సీన్స్, ఇలా ప్రతి విభాగం దుమ్ము రేపింది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఖర్చు పెట్టిన 600 కోట్లు తెరపై కనబడుతూనే ఉంటాయి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అతిరథ నటులంతా ఈ మూవీలో కనువిందు చేస్తారు. ప్రభాస్ తన మేకోవర్ తో కొన్ని చోట్ల సర్ప్రైజ్ చేస్తారు. ముఖ్యంగా లాస్ట్ 20 నిమిషాలు ఫ్యాన్స్ కి పూనకాలే. అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. నిజానికి ఇందులో మెయిన్ హైలైట్ గా నిలిచింది ఆయనే. కమల్ హాసన్ కనిపించేది తక్కువ టైమే అయినా తన విశ్వరూపం చూపించేశారు. దీపికా పదుకునే స్క్రీన్ ప్రెజెన్స్ ఎప్పట్లాగే సూపర్. తన పాత్రే ఇందులో కీలకం. దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, శోభన, పశుపతి, మాళవిక నాయర్ తన పాత్రల్లో ఆకట్టుకుంటారు. మిగతా వారంతా ఓకే. ప్రభాస్, అమితాబ్, యాక్షన్ సీన్స్, విఎఫ్ఎక్స్, గెస్ట్ రోల్స్, విజువల్స్ హైలైట్స్ కాగా ఎమోషన్స్ లేకపోవడం ఫస్ట్ హాఫ్ లో సాగదీత కాస్త మైనస్. మొత్తానికి అందరూ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన విజువల్ వండర్ కల్కి.